ఒకడైతే నాకు పెళ్లి అవ్వలేదని చనిపోతాను అంటున్నాడు. ఒకడు నాకు ఇల్లు లేదని చనిపోతాను అంటున్నాడు. ఒకడు నేను దిక్కుమాలోనని అయిపోయానని చనిపోతాను అంటున్నాడు. ఒకడు నేను ప్రేమించిన లవర్ విడిచిపెట్టిందని చనిపోతాను అంటున్నాడు. మరి దేవుని కోసం, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితేనే నేను బ్రతుకుతాను, లేకపోతే నేను చనిపోతానని ఎవరన్నా అన్నారండి? ఎవ్వరు అనరు. అంటే దేవుని గురించిన ఆసక్తి అనేది మనుషుల్లో చచ్చిపోయింది. లోకం మీద ఉన్న వ్యామోహం ఎక్కువైపోయి, అపవాది యేసే ఆ బాణాలకి తగులుకొని చచ్చిపోతాం, చచ్చిపోతాం, చచ్చిపోతాం. ఈ మనుషుల యొక్క నైజం ఏంటంటే చచ్చిపోతాం అనేదే ఈళ్ళకి అర్థమైంది. అది అపవాది చేస్తున్నాడనే విషయం వీరికి తెలీదు. అయితే ఎవరన్నా సరే, ఒక్కలైనా సరే నేను దేవుని కోసం చనిపోతాను అని ఎవరన్నా అన్నారండి? ఎవ్వరు ఈ భూమి మీద అన్నారండి. మొట్టమొదట ఒకే ఒక మనిషి అన్నాడండి. నా మట్టుకు బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభమని ఎవరన్నారండి? భక్తుడు, అపోస్తుడైన పౌలు గారు ఆ మాట